Take just small piece of the bone and crush it with your teeth. Can you hear the crushing? Yeah. Record the crushing. Yeah. It's very nice. Yeah, I feel. Yes, it's wonderful. That makes the wonder. ఇప్పుడే స్నానం అయితే అయిపోయింది. తాతగారిని ఏమో పైకి పంపించారు. అప్పుడు నేను వెళ్తున్నా. దిస్ ఈజ్ మై అవుట్ఫిట్. పూర్ణాదేవి టెంపుల్కి అయితే వెళ్తున్నా. క్రౌడ్ కూడా బాగానే ఉన్నారు. ఇదే టెంపుల్ అయితే ఇదే. జస్ట్ ఇప్పుడే దర్శనం అయిపోయింది అక్కడ. నేను మళ్ళీ దర్శనానికి అయితే వెళ్తున్నా. సెకండ్ డే స్లిప్పర్ ఇక్కడ ఫ్రీ ఉంది, బయట అయితే ఛార్జ్ చేస్తారు. ఇప్పుడే దర్శనం కూడా ఒక 3-4 టైమ్స్ అయితే కంప్లీట్ అయిపోయింది ఎట్ ఏ టైం. అంటే 10 minutesలో 4 times దాకా వెళ్ళిపోయా. కొంచెం ఖాళీగా ఉంది. నేనైతే అన్నపూర్ణ ప్రసాదం అదే భోజనంకి అయితే వెళ్తున్నా. అంటే నిన్న కూడా తినలా, నిన్న రూమ్లో తినేసా. ఇంకా ట్రై చేద్దామని వెళ్తున్నా. జస్ట్ ఇప్పుడే నార్మల్ దర్శన్ ఒక 5 times అను, స్పర్శ దర్శన్ 2 times అయితే కంప్లీట్ చేశారు. టైం 5 అవుతుంది. 4కి ముందు అయితే నార్మల్ దర్శనం 5 times కంప్లీట్ అయింది. ఇంకా 4 నుంచి 5కి ఫ్రీ స్పర్శ దర్శనం. అంటే ఎవరైనా వెళ్ళొచ్చు. లైక్ 1 time కష్టం దొరకడం, ఎందుకంటే టైం అయిపోద్ది 1 hour ఈజీగా. ఇంకా మనం 2 hours అదే 2 times దాకా కంప్లీట్ చేసేసాం. ఇప్పుడు మణికర్ణిక ఘాట్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. నేను కిందకి డౌన్కి అయితే వెళ్తున్నా. మణికర్ణిక ఘాట్ అంటే టెంపుల్ పక్క నుంచి 1 number నుంచి అయితే ఈజీగా రావచ్చు. మీరు ఇంకా నార్మల్గా రావాలంటే అటు రోడ్ సైడ్ నుంచి రావాలి. ఎవరైనా చెప్పేస్తారు ఈజీగా మణికర్ణిక ఘాట్ అంటే. జస్ట్ ఇప్పుడే ఒక డెడ్ బాడీ వస్తుంది. వెయిట్, ఐ విల్ షో యూ. ఇప్పుడే ఆ బాబా దగ్గరికి వెళ్ళి అయితే వస్తున్నా. ఇక్కడ చూస్తున్నారు, ఇక్కడ పుల్లలు అంటే లైక్ వీళ్ళు కాటా వేసి ఇస్తారు. అంటే ఆ బాడీ వెయిట్ని బట్టి అలాగ మనకి తెలియదు. ఇంక ఇక్కడ బై చేసి అక్కడ ఆ పైన అయితే కాలుస్తారులే. ఇంకా కింద బయట పక్క కూడా ఉంది. ఇప్పుడు వెళ్తా అటు సైడ్. ఇదే మణికర్ణిక ఘాట్. ఇదిగోండి టెంపుల్ ఏమో అది 5 poles లాగా ఉంది కదా, అది ఇక్కడ లైటింగ్లే. ఇదే అది మెయిన్ టెంపుల్. ఇది మణికర్ణిక ఘాట్. మార్నింగ్ చూసిందేమో హరిశ్చంద్ర ఘాట్. అది మామూలు పెద్దగా ఎక్కువ అయితే ఇక్కడికే వస్తాయి చాలా వరకు. ఇక్కడ చూస్తున్నారుగా, ఇక్కడ బోటింగ్ కూడా ఉంది. బోటింగ్ బెస్ట్ అయితే దశమేధ ఘాట్. రేపు చేద్దాం మనం అది. వీడు చెప్తున్నాడు ఇక్కడ 24 hours అండ్ 365 days ఎవ్రీ మినిట్ కాలుతానే ఉండిద్ది బాడీ అంటున్నాడు. అంటే లైక్ డేకి 500 అయినా ఈజీగా కాలుస్తారంట ఇదంతా. వర్షం వచ్చినా సరే ఆ పైన కాలుస్తారు తప్ప ఇక్కడ ఆగడం అయితే ఆగదు. కాల్చుతూనే ఉంటారు ఎవ్రీ సెకండ్. ఇంకోండి న్యూ డెడ్ బాడీ ఇక్కడ. మణికర్ణిక ఘాట్ అక్కడ ఉంది కదా, వీళ్ళు బోటింగ్ అడిగారులే. ఇంకా నేను రేపు వెళ్దాం అనుకున్నా కానీ ఇంకా రేపు ఎట్లాగో తాతగారిని తీసుకెళ్దాం. ఇప్పుడు నేను ఊరికే వెళ్ళొద్దామని ఇంకా బోట్ అయితే ఓకేనా. వీళ్ళు లైఫ్ జాకెట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇప్పుడే బోట్ అయితే స్టార్ట్ అయింది. ఈ బ్రో కూడా తెలుగేనే. ఇప్పుడే మణికర్ణిక ఘాట్ దగ్గర నుంచి స్టార్ట్ అయింది. ఇదే మెయిన్ టెంపుల్. కాకపోతే ఇప్పుడు ఫ్లడ్స్ వల్ల ఇక్కడ ఎలో లేదు.
నో మనం అయితే అస్సీఘాట్ దగ్గరికి అయితే వచ్చాం. ఇప్పుడు కొంతమంది దింపేస్తారు. ఇక్కడ దింపేశాక మళ్ళీ దశమేధ ఘాట్కి అయితే వెళ్ళిపోతాం. మెయిన్ ఘాట్ అదే. ప్రజెంట్ హారతి జరిగిద్ది అక్కడికి వెళ్ళిపోతాం. మణికర్ణికా ఘాట్ నుంచి ఈ అస్సీఘాట్ దగ్గరికి వచ్చే లోపల చీకటి పడిపోయింది. బోటింగ్ అయితే అయిపోయింది. టైం అరౌండ్ 6 అవుతుంది. అందుకే కొంచెం చీడ పడిపోయింది. మళ్ళీ ఇప్పుడు గంగా హారతికి అయితే మనం దశమేధ ఘాట్కి అయితే వెళ్దాం. ఇదిగోండి అక్కడ ఇదే ఆన్ ది వే బై వాక్ వెళ్ళిపోవచ్చు దశమేధ ఘాట్కి అయితే. 7 అవుతుంది. మళ్ళీ అన్నపూర్ణ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాం డిన్నర్ కోసం. ఫినిష్ అయింది కాశీ అన్నపూర్ణ దగ్గర. మణికర్ణికా ఘాట్ వెళ్ళే దారిలో అయితే ఈ పాన్ అయితే అవైలబుల్ ఉంది. ఇదిగోండి టైం అయితే 8 అవుతుంది. ఇదైతే ఫస్ట్ ఫ్లోర్లో ఉంది. అంటే మామూలు వర్షం వచ్చింది కదా, అంటే హెవీ ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఈ కాలడం మాత్రం ఆగదు. పైన అయినా సరే కాలుస్తారు ఏదో విధంగా. కాల్చడం అయితే ఆగరు అసలు ముందు. ఇదైతే 5th ఫ్లోర్లో ఉంది చూస్తున్నారు కదా. అక్కడ ఇప్పుడే జస్ట్ బిఫోర్ చేసినట్టున్నారు 1 అవర్ బ్యాక్ అలాగా. నా మొబైల్ కూడా బాగా హీట్ అయిపోయింది. మార్నింగ్ తీసిన షార్ట్స్ కొన్ని ఉన్నాయి అలా కొంచెం. ఇదిగోండి డెడ్ బాడీ. జస్ట్ అలా 1 మినిట్ అలా రొటేట్ అవుతున్నా కానీ హీట్ అయిపోతుంది మొబైల్. లెగ్స్ హ్యాండ్స్ వీళ్ళు మెడిటేట్ చేస్తున్నారు. అయితే మొన్న కూడా కలిసా, లైక్ ఫస్ట్ డే నైట్ మణికర్ణికా ఘాట్కి వచ్చినప్పుడు. ఇప్పుడు ఇక్కడే ఉంది ఫారినర్. Mahasamsan. This is the most spiritual place in this world, the mist of Samsan. Here you see transformation from life to death, and this is what you are, an ash. What will be left? Your buildings and palaces and castles on ground. Only one handful of ash is left from all your projects. What matters there, my loved ones? Family, Samsan family. Where we unite through our true love, not through nationality, not through blood, not through countries, not through religions. Samsan family is beyond anything, any religion, any system. Yes, you want to be part of Samsan family, G. I see. And God bless you. I bless thank you, thank you. Heart. Because we have to connect our hearts. Yeah, exactly. With the net of fire. Yeah. Therefore, we take the fire of Samsan. Yeah, I okay. saw a green caterpillar. Okay. Who was dying in my heart. Okay. It was my soul. And it was called to go to Samsan. Jana parega Samsan. Jana parega Samsan. Jana parega Samsan. And now we are forming spiritual army. How wonderful. And you are part of this army. How wonderful. We are creating wonderful spiritual army of Kali. Kali has come. Yeah. For Samsan. This is true Kumbh Mela, Kali Mela. Energy going up. How not? You breathe in, out, and breathing vanishes. Om Namah Shivaya, Baba Samsan, Jai Ho Samsan. Always connect with Merudan. Yes, they come. You can talk with the dead. Really? I show you. But Giri has come. Be in silence for a moment. Never stop the fire. Fire is fire. You
fire. I have to have fire. Wait, I will do. Very important. Come on, baby, light fire. What does it mean? Does it mean this ascent, not the desire? Not that it stays here, in the lowest chakra. Desire? No. It has to rise up. The fire. But it takes you. But Giri is here. He supports us. You can always talk with him. Great scientist in Pakistan. He will always give you advice. You talk, but Giri Agor. And the mantra is some sun family. This is all what we need to save this world. Because we are in state of spiritual war. Destruction of planet. This world will end, dear ones, if we do not know right now, everyone, that we are all one God who is looking through our eyes, feeling through our hearts. జస్ట్ ఇప్పుడే ఖాళీ కార్నర్ ఉంది కదా, ఆ పేరు ఖాళీ అంట. జస్ట్ ఇప్పుడే స్పీచ్ ఇచ్చేసి వెళ్ళిపోయింది. ఇక్కడే ఉన్నాం, మణికర్ణిక ఘాట్. అసలు చాలా పీస్ఫుల్గా ఉంది ఇక్కడైతే. ఇదే కాశీ విశ్వనాథ్ మెయిన్ మందిర్. చాలా కంప్లీట్గా బాగుంది ఇక్కడంతా. అక్కడైతే ఇప్పుడే శవాన్ని స్నానం చేపిస్తున్నారు. మేబీ అన్నోన్ అనుకుంటా, అందుకే వాళ్ళు చేపిస్తున్నారు. చేపించాక ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ రెడీ చేశారు, ఇంకా కాల్ చేస్తారు వాటిని. ఇన్నాడు ఇక్కడ స్నానం చేయించారు కదా శవాన్ని, వీళ్ళు బాడీని. సరే బాడీ అంట, మళ్ళీ మీకు ఇదిగోండి ఇక్కడే ఉంది. ఇప్పుడు వెలిగిస్తారు. ఒక అఘోరి ధ్యానం చేసుకుంటుంది, మరి ఏం చేస్తుందో తెలియదు. ఇందాక 1 hour నుంచి ఇక్కడే ఉంది, పైన నుండి కూడా చూసా. అది మనం ఇందాక పైన నుండి చూసింది. పౌడర్ లాంటివి అవి వేస్తున్నారు కొంచెం ఫాస్ట్గా మండుతాకి. ఫైర్ అంటిస్తారు కదా, కొంచెం తొందరగా అయిపోద్ది. ఇక్కడ అఘోరి ఉంది. అఘోరి కాదు, ఫారినర్. కాబట్టి అఘోరి ఒకటి ట్రై చేస్తారు అనుకుంటా. దగ్గరికి వెళ్ళిపోదామని బయటకు వస్తున్నాం. ఇప్పుడే 2 తీసుకెళ్ళిపోతున్నారు, 2 డెడ్ బాడీస్ అయితే. అయితే వెళ్తున్నాం ఇప్పుడే. వెళ్ళేదారిలో ఇది ఏదో ఉంది, ట్రై చేద్దామని చూసా. ఫారినర్ జస్ట్ ఇప్పుడే దర్శనం కంప్లీట్ చేసాం. ఇంకా టైం అయిపోయింది కదా, 2 hours